వెల్కమ్ టు లైఫ్ లైన్. పళ్ళు ఎగుడు దిగుడుగా ఉండడం, ఎత్తుపళ్ళు రావడం, చిగుళ్లలో రక్తం కారడం ఇలాంటి వాటితో బాధపడుతూ ఉంటారు కొందరు. మరికొందరేమో జుట్టు రాలడం, బట్టతల లాంటి సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటారు. మరి దీనికి మా దగ్గర సొల్యూషన్ ఉంది అని చెప్తున్నారు పార్థ డెంటల్ అండ్ హెయిర్ డాక్టర్ కల్పన గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్. హలో. చాలా మంది స్మైల్ డిజైనింగ్ అంటే మేము నవ్వుతే చాలా అందంగా కనిపించాలి అని చాలామంది అనుకుంటారు. కానీ కొందరు అనుకున్న వరకే అక్కడికే లిమిట్ అయిపోతారు, ముందుకు వెళ్ళరు. అలాంటి వారికి ఏం చెప్తారు? ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి పార్థ డెంటల్ అండ్ క్లినిక్? ఇప్పుడు స్మైల్ని కరెక్ట్ చేసుకోవాలని అనిపించినా అది చాలా ఈజీ అని చాలామందికి, కామన్ పీపుల్కి తెలియదు. అందరూ ఏమనుకుంటారంటే స్మైల్ డిజైనింగ్ చేయించుకోవడం అంటే బాగా కాంప్లికేటెడ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, లేదా ఉన్న పళ్ళని తీసేసి కొత్తవేవో తయారు చేసి పెడతారు. మూడోది, స్మైల్ డిజైనింగ్ చేసుకుంటే ప్రతి ఒక్కరు ఐడెంటిఫై చేయగలుగుతారు అని ఈ అపోహల వల్ల తెలియదండి. కాకపోతే ఏంటంటే స్మైల్ డిజైనింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది మనం స్టార్స్ని చూస్తాం ఆన్ స్క్రీన్లో కానీ, లేకపోతే ఫిల్మ్ హీరోలు హీరోయిన్లు వాళ్ళకి ప్రతి ఒక్కరికి నవ్వితే పళ్ళు వరుస చాలా తీర్చిదిద్దినట్టు ఉంటుంది. అందులో చాలా వరకు కూడా ఏం చేస్తారంటే లామినేట్స్ అనేవి చేయించుకుని పెట్టుకుంటారు. అంటే ప్రతి పన్నుకి ఒక సైజు షేప్ అనేది ఉంటే చాలా అందంగా ఉంటుంది. అది బుక్స్లో యాక్యురేట్గా మెజర్మెంట్స్ ప్రకారం ఉంటుంది. అలా మనం డిజైన్ చేసి మన పళ్ళ పైన ఒక పల్చటి లామినేట్ అనే పొరని అతికించుకోవచ్చు. అది మన పళ్ళని డిస్టర్బ్ చేయకుండానే మన లోపల మన ఒరిజినల్ పళ్ళు ఉంటాయి, పైన జస్ట్ ఒక లేయర్లా వేస్తాం అంతే. అలా కరెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా మీకు కొంచెం స్మైల్ డిజైనింగ్, పళ్ళ సైజ్ని షేప్ని మార్చడం వల్ల కూడా స్మైల్ డిజైనింగ్ చేసుకోవచ్చు, లేకపోతే స్మైల్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా స్మైల్ని కరెక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా వాళ్ళ స్మైల్తో బాగాలేదు, నేను అందంగా కనిపించట్లేదు అని ఉంటే కనుక డెఫినెట్గా స్మైల్ డిజైనింగ్ చేసుకోండి. స్మైల్ డిజైనింగ్ వల్ల మీరు ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్స్ ఏంటంటే, మీరు ఏ క్లినిక్కి వెళ్ళినా, పర్దాలో అయితే మేము కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతాం. వచ్చి స్మైల్ డిజైనింగ్ కోసం వచ్చిన పేషెంట్ని ఫస్ట్ వాళ్ళ స్మైల్ అడుగుతాం, మీరు ఎలా మీ స్మైల్ని డిజైన్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని. దానికి తగినట్టుగా వాళ్ళు ఏమైనా ఫోటోగ్రాఫ్స్ తెచ్చుకుంటే దానికి తగినట్టుగా మేము డిజైన్ చేసి పెడతాం. మేము కూడా కొన్ని సజెషన్స్ చెప్తాం మాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం. రెండోది, మేము చేసిన కేసెస్ చూపిస్తాం, సిమిలర్ కేసెస్. ఆ కేసెస్ని మీరు ఐడెంటిఫై చేసి మీరు కంపేర్ చేసుకోవడం ద్వారా కూడా మీ స్మైల్ ట్రీట్మెంట్ తర్వాత ఇలా మాడిఫై అవుతుంది అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. సో ఇలాంటి ప్రోటోకాల్స్ ఫాలో అయితే బెటరు. స్మైల్ డిజైనింగ్ కూడా 3-4 స్పెషలిస్టులు కలిసి కాంబినేషన్లో చేస్తారండి. అందువల్ల యాక్యురేట్గా స్మైల్ని డిజైన్ చేసుకోవచ్చు. అందమైన చిరునవ్వు లేదు, మేము నవ్వినా మాట్లాడినా కాన్ఫిడెంట్గా కనిపించట్లేదు, అందంగా అట్రాక్టివ్గా లేము అని ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ సజెషన్ కోసం కూడా మమ్మల్ని ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు, 04041420000. అది పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ 130 బ్రాంచెస్ని కనెక్ట్ చేస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మమ్మల్ని వచ్చి అడగచ్చు, మాతో కూర్చొని డిస్కస్ చేయొచ్చు. ఓకే, ఈ స్మైల్ డిజైనింగ్ ఎంత టైం పడుతుంది? ఇప్పుడు పెళ్ళికి ముందు కూడా కొంతమంది చేయించుకోవాలి అనుకుంటారు, ఎక్కడ ప్లేస్ చేంజ్ చేయాలన్నా కూడా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా మాత్రం ఉండొద్దు, ఫర్ చేంజ్ వాళ్ళు గ్యాప్ తీసుకోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎంత టైం డ్యూరేషన్లో వాళ్ళు అనుకున్న స్మైల్ రావచ్చు అంటారు? మీరు అనుకున్న చేంజెస్ ఒక కాన్సెప్ట్ అండి ఇది. అంటే మీ స్మైల్ మీరు ఆప్ట్ చేసుకున్న టెక్నికల్ ట్రీట్మెంట్ ఒకటి. రెండోది, మీకు మ్యారేజ్ లాంటిది ఉంది, తక్కువ టైంలో మీరు కరెక్ట్ చేసుకోవాలి. అలాంటప్పుడు కూడా అడ్వాన్స్డ్ అంటే మ్యాక్సిమం డిస్ట్రక్టివ్ ట్రీట్మెంట్స్ లాంటివి కానీ, ఎక్కువ టైం పట్టేది కానీ మేము చెప్పాం. మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి ప్రతి స్మైల్ మేకోవర్లో కూడా. దాన్ని ఒక్కోసారి ఏంటంటే సింపుల్ టూత్ వైటనింగ్ చేసుకోవడం ద్వారా కూడా బ్రైట్ అండ్ స్మైల్ వస్తుంది. రెండోది, జస్ట్ సింపుల్ స్కేలింగ్ అండ్ పాలిషింగ్ ద్వారా కూడా మీ స్మైల్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. మూడోది, లామినేట్స్ వినీర్స్ లాంటివి చేసుకోవాలంటే జస్ట్ మీకు 2 weeks టైం సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. ఇంకా దగ్గరికి కుదించినా కూడా 1 weekలో మీ స్మైల్ అనేది పూర్తిగా చేంజ్ చేసుకుని మీరు ఒక కొత్త బ్యూటిఫుల్ స్మైల్తో మిమ్మల్ని మీరు ప్రజెంట్ చేసుకోవచ్చు. బట్ ఈ టైం అనేది మీరు ఎంచుకున్న ప్రొసీజర్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది, పర్సన్ని బట్టి కూడా వేరీ అవుతూ ఉంటుంది. ఓకే, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంట ట్రీట్మెంట్? అదేనండి, ఇప్పుడు స్మైల్ కరెక్షన్లో చాలామందికి ఎత్తుపళ్ళు వంకర పళ్ళు కూడా ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు. చాలామందికి ఎత్తుపళ్ళు ఉంటే వాళ్ళు ఉన్న వయసు కన్నా పెద్దగా కనపడతారు. అలాగే వంకర పళ్ళు ఉంటే ఆహారం అంతా ఇరుక్కుపోయి, ఒకటి క్లీనింగ్ సరిగా అవ్వక బ్యాడ్ బ్రీత్తో బాధపడతారు. రెండోది, నవ్వితే కూడా బాలేమని చెయ్యి అడ్డం పెట్టుకుని నవ్వడాలు ఇలాంటివన్నీ చేస్తుంటారు. కానీ దాని క్లిప్స్ అనేవి సింపుల్, మన చిన్నప్పటి నుంచి అందరం చూస్తూ వస్తున్నాం. సింపుల్ క్లిప్పులు పెట్టుకోవడం ద్వారా మీ ఎత్తుపళ్ళు వంకర పళ్ళు అనేవి పర్మనెంట్గా కరెక్ట్ అయిపోతాయి. ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ అండి.
పిల్లలకి 12-13 సంవత్సరాల నుంచి ఆరామ్సే స్టార్ట్ చేయించండి ట్రీట్మెంట్. దానివల్ల ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా టీనేజ్కి వచ్చేసరికి, ఇంటర్మీడియట్ అయిపోయి ప్రొఫెషనల్ కోర్సులకు వచ్చేసరికి బ్యూటిఫుల్ స్మైల్తో కాన్ఫిడెంట్గా వాళ్ళని వాళ్ళు ప్రజెంట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎత్తుపళ్ళు వంకరపళ్ళు అనేవి డైరెక్ట్గా సెల్ఫ్ ఎస్టీమ్ మీద ఎఫెక్ట్ అవుతాయి. రెండోది చిన్నపిల్లలకే కాదు, కొంచెం ఏజ్ పెరిగిన వాళ్ళు 20లో 30లో ఉండే వాళ్ళు కూడా క్లిప్స్ పెట్టించుకోవచ్చు. క్లిప్స్ అంటే అందరికీ స్టీల్ క్లిప్పులే ఉంటాయి అని అక్కడే బ్లాక్ అయిపోయారు. లేదు, అలా కాకుండా పంటి కలర్లో కలిసిపోయి తెల్ల రంగు క్లిప్పులు కూడా అందుబాటులో ఉంటాయి. ఇది ఎటువంటి ఫెయిల్యూర్ లేని ట్రీట్మెంటు. మీ పనులు పిల్లలు చదువుకుంటానే ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకోవచ్చు, మీరు ఉద్యోగాలు చేసుకుంటూ కూడా ట్రీట్మెంట్ ఫినిష్ చేసుకోవచ్చు. ఇబ్బంది పడాల్సింది ఏం లేకుండా ఎత్తుపళ్ళు వంకరపళ్ళతో లైఫ్ అంతా ఇబ్బంది పడే కన్నా ఈ చిన్న ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా మీ బ్యూటిఫుల్ స్మైల్ని పర్మనెంట్గా మీరు తెచ్చుకోవచ్చు. రైట్. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి? అది 100% రిజల్ట్ ఇస్తుందంటారా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు క్లిప్పులు పెట్టుకొని అతికిస్తారు పళ్ళపైన, అందరికీ తెలుసు అది. కానీ చాలామంది అవి పెట్టుకునే పరిస్థితుల్లో ఉండరు. కొంతమంది సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటారు, కొంతమంది పిల్లలు ఇతర రాష్ట్రాల్లో చదువుతుంటారు, కొంతమంది చిన్నపిల్లలు కూడా ఈ మధ్య కాలంలో క్లిప్పులు పెట్టుకోండి అంటే పెట్టుకోమంటున్నారు. వాళ్ళందరికీ వచ్చిన ప్రత్యామ్నాయం అనొచ్చు, లేదా మోస్ట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ బ్రేసెస్ అని చెప్పొచ్చు. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే అలైనర్ అని కూడా అంటారు. దీన్ని మీకు జనరల్గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే మీకు ఒక సన్నటి ప్లాస్టిక్ ట్రేలా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అది ప్లాస్టిక్ ట్రే కాదు, డిజిటల్ మెమరీ ఉండే ట్రే. దాంట్లో ఏం చేస్తామంటే స్కానింగ్ ద్వారా మీ పళ్ళ అచ్చుల్ని తీసుకుంటాం. మీకుండే లోపాన్ని బట్టి ఈ ట్రేస్ తయారు చేయడం జరుగుతుంది. సో మేము ఇచ్చిన సజెషన్స్ ప్రకారం ఆ ట్రేస్ అనేవి మీరు టైం టు టైం చేంజ్ చేసుకుంటూ ఉంటే కొంత టైం అయ్యేసరికి మీ ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు అనేవి చక్కగా కరెక్ట్ అయిపోయి వాటి ప్లేసుల్లో వాటి కూర్చుంటాయి. 100% రిజల్ట్ వస్తుంది. క్లిప్పులు ఎలా పనిచేస్తాయో ఈ బ్రేసెస్ కూడా, ఇన్విజిబుల్ బ్రేసెస్, అలైనర్స్, ఇవి కూడా ఇలానే పనిచేస్తాయి. ఏ మాత్రం డౌట్ అవసరం లేదు. మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ని కూడా చాలా ఈజీగా కరెక్ట్ చేయగలుగుతున్నాం. మేమైతే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇన్విజిలైన్ అనే కంపెనీతో టైఅప్ అయి చేయగలుగుతున్నాము. అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ ట్రీట్మెంట్స్. పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది, అన్నం తినడం ఇబ్బంది, బయట ఫంక్షన్స్కి వెళ్ళడం ఇబ్బంది, సంవత్సర కాలం పాటు మేము ఎలా ఉండాలి అని భయపడే ప్రతి ఒక్కరికి ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేవి డెఫినెట్గా ఒక వరం అని చెప్పొచ్చు. వేరే స్టేట్లో చదువుకునే పిల్లలకు కూడా మీరు ఇవి చేయించి ఆ ట్రేస్ ఇచ్చి వాళ్ళకి పంపించేయచ్చు. 3-4 నెలలకు ఒక్కసారి వస్తే సరిపోతుంది. జస్ట్ స్కానింగ్ ద్వారా లేకపోతే వీడియో కాల్స్ ద్వారా మేము వాటిని కరెక్ట్ చేయగలుగుతాం. రైట్. ఇప్పుడు రంగు మారిన పళ్ళుతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. వాటిని తెల్లగా చేసుకోవచ్చా? ఒకవేళ తెల్లగా చేయాలంటే మన బాడీలో స్ట్రాంగెస్ట్ ఎనామిల్ అంటారు, అదేమైనా దెబ్బతింటుందా అలా చేయడం వల్ల? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ పళ్ళు కలర్ మారిపోవడం, ఎల్లోగా ఉండడం అనేది 3 డిఫరెంట్ కండిషన్స్లో మీకు రంగు మారిపోయిన పళ్ళు ఉంటాయి. ఒకటి పుట్టుకతో వచ్చిన లోపాలు, లేకపోతే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువ ఉండడం వల్ల, పుట్టుకతో తల్లి గర్భంలో కొన్ని మార్పులు జరగడం వల్ల మీకు పళ్ళు అనేవి ఎర్రగా పసుపచ్చగా ఉంటాయి. బలం లేకుండా కూడా ఉంటాయి ఈ పళ్ళు అనేవి. రెండోది పళ్ళు అసలు సరిగ్గా తోమని వాళ్ళు, అంటే తోవేమో అనుకుంటారు కానీ తోమకపోవడం వల్ల కూడా ఒక ఎల్లో కలర్ లేయర్ లాగా ఏర్పడి పళ్ళు రంగు అనేది క్రమేపీ మారిపోతుంది. మూడోది మనకుండే హ్యాబిట్స్, టీలు కాఫీలు కూల్ డ్రింక్లు కలరింగ్ ఏజెంట్స్ ఎక్కువ తీసుకోవడం. నాలుగోది పళ్ళు ఎక్కువ తోమేయడం, తెల్లగా చేసుకోవాలి అనే తాపత్రయంలో. ఈ 4 కండిషన్స్లో కూడా పళ్ళు రంగు మారిపోయి ఉంటాయి. ఈ ఒక్కొక్క కండిషన్స్ని ఒక్కొక్కలాగా అడ్రస్ చేయాలి. ఇందులో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఎలా ఉన్నా మనం వాటిని తెల్లగా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాసెస్లోని మీరు ఇంట్లో చేసే ప్రయత్నం వల్లే పళ్ళు అరిగిపోతాయి, పళ్ళు తొందరగా సెన్సిటివిటీకి గురవుతాయి. కానీ డాక్టర్స్గా మేమిచ్చే సజెషన్స్ ప్రకారం మీరు వెళ్తే కనుక డెఫినెట్గా పళ్ళకి ఏమాత్రం డ్యామేజ్ లేకుండానే పళ్ళని తెల్లగా చేసుకోవచ్చు. ఐ సజెస్ట్ మీకు ఫ్లోరోసిస్ అంటే పుట్టుకతో లోపాలు ఉండేవాళ్ళు డెఫినెట్గా పైన తొడుగులు వేయించుకోవడం లాంటివి చేయించుకుంటే పళ్ళు రంగు మారడంతో పాటు పళ్ళు బలంగా తయారవుతాయి. అలానే వదిలేస్తే కొంతమందికి చిన్న చిన్న ముక్కులుగా పిచ్చులుగా ఊడిపోయి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అసలు మీరు ఏమి నవ్వలేని పరిస్థితి వస్తుంది. నవ్వడానికి మాట్లాడడానికి కూడా ముందు సగం ముక్కలు అనేవి మిగులుతాయి. సో రంగు మారిన పళ్ళతో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నా, మీకు ఏమైనా డౌట్స్కి క్లారిఫికేషన్ కావాలన్నా, ట్రీట్మెంట్కి ప్రొసీడ్ అవ్వాలన్నా పార్థ 132 బ్రాంచెస్ మీకు అందుబాటులోనే ఉంటాయి. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఏ బ్రాంచ్కి వచ్చినా డాక్టర్ గారితో ఫస్ట్ మాట్లాడచ్చు, తర్వాత కాన్ఫిడెంట్గా ఉంటే ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. ఓరల్ ఇన్ఫెక్షన్స్ ఎలా గుర్తించాలంటారు? చాలా కష్టం అండి ఇది. అందుకనే చెప్తాను నేను, ఎందుకంటే నోటికి సంబంధించిన ఏ జబ్బుల కన్నా నొప్పి ఉండదు, అదే మేజర్ డిసడ్వాంటేజ్. అది
ఇప్పుడు మీరు చూడండి చాలా వరకు ఈ నెల పళ్ళు నీట్గా ఉంటాయి, 2 నెలల తర్వాత మీరు నోరు తెరిచి అద్దంలో చూసుకుంటే నల్లటి మచ్చలతో విరిగిపోయిన పళ్ళు కనపడతాయి, అందులో నొప్పి అనేది ఉండదు. ఇంకొంతమంది చిగుళ్ళలోంచి బ్లడ్ వస్తుంటుంది, అక్కడ కూడా మీరు చూస్తే మీకు పెయిన్ అనేది ఉండదు, చిగుళ్ళు వాస్తూ ఉంటే బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ 3 నెలల తర్వాత చూస్తే మీకు ఏ నొప్పి ఉండదు, పళ్ళు లూజ్ అయి పడిపోతూ ఉంటాయి. చూసారా, ఇవన్నీ చేంజెస్ వస్తాయి తప్ప మీకు ఓరల్ క్యాన్సర్ కూడా ఇలాగే స్టార్ట్ అవుతుందండి. ఒక పసుపచ్చ డాట్స్ కింద, తెల్లటి మచ్చల కింద, నోట్లో అక్కడక్కడ చిన్న చిన్న పుళ్ళులాగే స్టార్ట్ అవుతుంది, అక్కడ కూడా మీకు పెద్దగా పెయినే ఉండదు. అందుకోసమనే నోట్లో ఎలాంటి మార్పు జరిగినా ఫస్ట్ మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి చూపించుకోవాలి. స్టార్టింగ్లో చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తాము, డేంజరస్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా ఆపుతాము. రెండోది, మీరు చేసే నెగ్లిజెన్స్ వల్ల లైఫ్ టైం మీకు ఉండాల్సిన పర్మనెంట్ పళ్ళు ఒక్కొక్కటిగా ఊడిపోవడం, విరిగిపోవడం లాంటివి జరుగుతాయి. చాలా తక్కువ కండిషన్స్ చెప్పచ్చు, కొన్ని కండిషన్స్లో మీరు చేసే అశ్రద్ధ వల్ల ఓరల్ క్యాన్సర్ కింద కూడా కన్వర్ట్ అవుతుంది. మీరు చేసే లేట్ వల్ల నోట్లో ఉండే జబ్బులు అనేవి మీరు తినే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా మీరు కడుపులోకి కూడా తీసుకుంటూ ఉంటారు. సో నోట్లో ఎలాంటి మార్పులు ఉన్నా లేట్ చేయకండి, వెంటనే డాక్టర్ని కలగడం వల్ల మనకు జరిగే నష్టమే ఉండదు, మంచిగా జరుగుతుంది. డెఫినెట్గా నోరు అనేది కనిపించదు కాబట్టి డాక్టర్ హెల్ప్ తీసుకోవడం మంచిది. రైట్, కాలర్ అభిలాష హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. అభిలాష గారు నమస్తే, డాక్టర్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో 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 చెప్పండి అభిలాష. నమస్తే మేడం, నా పేరు అభిలాష. నమస్తే. నా ఏజ్ వచ్చేసి ఇప్పుడు 35 years. నేను 7 years బ్యాక్ 10 years బ్యాక్ వాళ్ళకి క్లిప్ పెట్టించుకున్నాను మేడం, అంటే వేయించుకొని చేయించాను. అయితే వాళ్ళు అది ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అవి తీసేసి అవి ప్లాస్టిక్ అవి పెట్టుకోమన్నారు. ఒక 1 year, ఒక 6 months వరకు యూజ్ చేయండి, తర్వాత అవసరం లేదు అన్నారు. నేనేమో 3 months అట్లా యూజ్ చేశాను. ఇల్లు మారేటప్పుడు అవి పోయాయి మేడం, దొరకలేదు. మళ్ళీ ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. ఇప్పుడు చిన్న బాబు పుట్టిన తర్వాతకి పళ్ళ మధ్య గ్యాప్ ఎక్కువైంది మేడం. రైట్, ఇప్పుడు మన క్లిప్పుల్ ట్రీట్మెంట్ తర్వాత ఎప్పుడు ఎవరికైనా యూనివర్సల్గా చెప్తున్నానండి, మేము ఇచ్చే రీటైనర్ని మీరు వాడాలి. ఒకవేళ ఇన్ కేసు పోగొట్టుకుంటే మళ్ళీ కొత్త తయారు చేసి ఇస్తారు మీ అచ్చులు తీసుకొని. అందుకని అలాంటివి ఓవర్కమ్ అవ్వడానికి పార్దాలో అయితే జనరల్గా ఎస్ఎక్స్ రీటైనర్స్ లాంటివి ఇస్తాం, లేదా కొంతమంది క్లయింటైల్కి వెనకాతల పర్మనెంట్ రీటైనర్స్ అనేవి అతికిస్తాం. దానికి మీ దాని మీద అంటే డిపెండెన్సీ లేకుండానే రీటైనర్ అనేది ఫాలో అప్ అవుతుంది. అమ్మ, మీ కండిషన్లో 10 సంవత్సరాల నుంచి మీకు పళ్ళ మూమెంట్ లేదు, బాగానే ఉన్నారు. 10 ఏళ్ల తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత మీకు పళ్ళు ఎక్కువ గ్యాప్స్ వచ్చినట్టు చెప్తున్నారు కదా, అది డెలివరీలో మీకు చిగుళ్ళ ఇన్ఫెక్షన్ డెవలప్ అయింది, పళ్ళు బలహీనపడ్డాయి, అందుకని జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే ఏవైతే చిగుర్లు బలహీనపడడం వల్ల మూమెంట్ వస్తుందో ఫస్ట్ వాటిని క్లీన్ చేయించుకోండి. ఆ తర్వాత మళ్ళీ క్లిప్ పెట్టించుకోవడమా లేదా దగ్గర లాగించుకోవడమా లాంటివి చేస్తే మీ పళ్ళ గ్యాప్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. ఒకసారి రాగలిగితే రండి, హైదరాబాదే కదా, హైదరాబాద్లో 50కి పైగా పార్దా బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్లో ఉన్నా ఏ డాక్టర్ గారిని కలిసినా ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా పళ్ళు మళ్ళీ అందంగా తయారవుతాయి. రైట్, డాక్టర్ గారు అడ్వాన్స్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి? నోట్లో చాలామందికి పళ్ళు ఉండవండి, ఏ సందర్భంలో పోగొట్టుకున్న జబ్బుల వల్ల కానీ ఇలా పిరిగిపోవడం వల్ల, యాక్సిడెంట్స్ వల్ల కానీ ఆ పళ్ళ ప్లేస్లో ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటి, మనం నార్మల్గా అన్ని తినగలుగుతాం, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఒకప్పుడు ఇలా ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టడానికి బ్రిడ్జ్ విధానమే మనకు అందుబాటులో ఉండేది. అంటే ముందు పళ్ళు మనం న్యాచురల్ పళ్ళ సపోర్ట్తోనే మనం ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టగలిగేవాళ్ళం. కానీ ఈరోజు ఉండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనే టెక్నాలజీతో ఎక్కడ పన్ను లేదో అక్కడ పన్నుని నేరుగా నాటగలుగుతున్నాం. ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటంటే ఒక చిన్న స్క్రూ మాదిరి ఉంటుంది, దాని లోపల అంటే రూట్ ఫామ్కి బదులుగా ఒక రూట్ని ప్లేస్ చేసి పైన పన్నుని ఫిక్స్ చేయడమే. పక్క పళ్ళు డిస్టర్బ్ కావు, ఇది పర్మనెంట్ ట్రీట్మెంటు. ఒక ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి మనకి కేవలం 2 నుంచి 3 నిమిషాల లోపల ఇంప్లాంట్ని ప్లేస్ చేయొచ్చు. ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీలో ఏంటంటే ఎక్కడ కోతలు కుట్లు లేకుండా జస్ట్ స్క్రూని ఇన్సర్ట్ చేసి డ్రిల్ వేసి స్క్రూని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేయొచ్చు. దీనివల్ల రక్తస్రావం ఉండదు, కుట్లు ఉండవు. రెండోది ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్, ఫిక్స్డ్ పద్ధతుల్లో పన్ను పెట్టుకోవచ్చు. మూడోది దీనికి పెద్ద మెయింటెనెన్స్ లాంటివి కూడా ఏముండవు, ఎవరికైనా కూడా పెట్టగలం. నాలుగోది ఏంటంటే ఇదివరకు ఇంప్లాంట్ పెట్టాలంటే మీ నోట్లో ఎముక అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మీ నోట్లో ఎంత ఎముకున్నా దానికి తగినట్టుగా ఉండే సైజెస్లోని మీకు ఇంప్లాంట్స్ అందుబాటులోకి వచ్చాయి. సో
ఇది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ సహాయంతో ఈరోజు పళ్ళు లేక అన్నం తినడానికి ఇబ్బంది పడే ప్రతి ఒక్కళ్ళు హాయిగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకొని పన్ను పెట్టిన గంట తర్వాత నుంచి భోజనం చేసే అవకాశం ఉంది. సో పళ్ళు లేవు, ఒక పక్కన నమిలి తింటూ ఒక పక్కన నమలలేక, లేకపోతే మెత్తటి పదార్థాలు తింటూ అది సరిగా అరక్క మొహం అంతా పాడైపోతూ ఉండాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. రైట్. ఈ మధ్యకాలంలో డయాబెటిక్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటున్నారు, థైరాయిడ్, ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకు కూడా ఇంప్లాంట్స్ సెట్ అవుతాయంటారా? డెఫినెట్గా అవుతాయండి. అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్లో కూడా అదే ఇదివరకులాగా మనకి లోపల కూర్చోపెట్టి పైన కుట్లేసి 6 నెలల తర్వాత ఓపెన్ చేసి మళ్ళీ పన్ను పెట్టడం, ఇలాంటివి లాంగ్ ప్రొసీజర్స్ బాగా మినిమలైజ్ అయ్యాయి. అంటే అది లేదు, అది చేయము అని కాదు, కొన్ని కండిషన్స్లో దాన్నే ఆప్ట్ చేయవలసి ఉంటుంది. రెండోది, మీకు డయాబెటీస్ ఉన్నా, మీరు హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నా కూడా మీకు పళ్ళ అవసరం లైఫ్ టైం ఉంటుందండి. మీరు మీ జనరల్ హెల్త్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా, మీరు తిన్న ఆహారం కనీసం అరగడానికి కూడా మీరు నమిలి తినడం అనేది మీ బేసిక్ నీడ్ అది. సో షుగర్ వస్తేనే వచ్చింది, మన హెల్త్ డిటోరియేట్ అవుతుంది అని ఎవరు రియలైజ్ అయినా వాళ్ళందరూ ఫస్ట్ ఓరల్ హెల్త్, నోట్లో ఉండాల్సిన పళ్ళన్నీ ఉన్నాయా, మనం కరెక్ట్ డైట్ అనేది తింటున్నామా అనేది మనం ఫోకస్లోకి వచ్చేస్తాం జనరల్గా. దానికి కావాల్సిన మీ బేసిక్ నీడ్ నోట్లో గట్టిగా ఉండే ఫిక్స్డ్ పళ్ళు, ఆ పళ్ళే లేకపోతే మీరు అసలు హెల్త్ మెయింటైన్ చేయడం నెక్స్ట్ ఇంపాసిబుల్. సో షుగర్ ఉందని భయపడద్దు. జనరల్గా పారదాలో అయితే మేము అన్ని బ్రాంచెస్లో షుగర్ వచ్చిన వాళ్ళు ఉన్నా, లేదా హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్న వాళ్ళు ఉన్నా, ఏజ్ బాగా పైబడిన వాళ్ళకే చేస్తాం. అది మా ప్రత్యేకత అని కూడా చెప్పొచ్చు. ఎక్కడెక్కడి నుంచో అపాయింట్మెంట్స్ బుక్ చేసుకొని మా దగ్గరకు వచ్చి ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకుని వెళ్తుంటారు. దానికి ఎందుకు అంటే, ఒకటి దీనికోసం ప్రత్యేకమైన స్పెషలిస్టులు చేయడం, రెండోది జాగ్రత్తలు, పేషెంట్ కండిషన్ని బట్టి అపాయింట్మెంట్స్ ఫిక్స్ చేయడం, పేషెంట్ని బట్టి మేము అపాయింట్మెంట్స్ ప్రొలాంగ్ చేయడం లాంటివి జరుగుతాయి. సో అందువల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. ఒంట్లో బాగాలేని వాళ్ళు, షుగర్ లెవెల్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఎకోస్ప్రిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ మా దగ్గరకు వచ్చి కన్సల్ట్ చేసి పళ్ళు పెట్టించుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. సో అలా ఉన్నాయని ఎవరు భయపడకండి. నేను ఫస్ట్ ట్రీట్మెంట్కి జంప్ అవ్వమని మటుకు ఎవరికి సజెస్ట్ చేయను జనరల్లీ. సో ఎవరైనా మీ హెల్త్ కండిషన్కి నాకు పళ్ళు వస్తే నేను అన్నం తినగలుగుతాను ఇలాంటి డౌట్స్, క్వశ్చన్ మార్క్స్ ఉన్నవాళ్ళు మీ హెల్త్ రిపోర్ట్స్, ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ తీసుకుని అయితే దగ్గరగా ఉండే బ్రాంచ్కి వచ్చి స్పెషలిస్ట్తో కూర్చొని మాట్లాడండి. అప్పుడు ఆ కండిషన్ని బట్టి మేము ఒకసారి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మీకు ఏ సిస్టమ్తో అయితే ఫిక్స్డ్ పళ్ళు పర్మనెంట్గా పెట్టగలమో ఇమీడియట్గా చెప్పగలుగుతాము. చెప్పడమే కాదు, వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి మీకు ఫిక్స్డ్ టీత్ ఇవ్వగలుగుతాం. టీత్ పెట్టిన గంట తర్వాత నుంచి మీరు హాయిగా భోంచేసే అవకాశం 100% ఉంది. రైట్ అండి. అంటే పెద్దవాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఒక టీనేజ్ పిల్లలకి పుప్పళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న పిల్లలు ఒక 10 నుంచి 15 ఇయర్స్ మధ్యలో కూడా వస్తూ ఉంటాయి. పళ్ళు తీసి రూట్ కెనాల్ వరకు కూడా వెళ్తుంటుంది. అలాంటి వారికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది పార్దాలో? ఫస్ట్ నేను ఎప్పుడు కూడా ప్రివెన్షనే చెప్తానండి. చిన్నపిల్లలు ఎక్కువ కేసెస్ వస్తున్నాయి ఈ మధ్యకాలం, ప్యాథటిక్ కూడా అది. సో చిన్నపిల్లలు, టీనేజ్ వాళ్ళు, ఇంట్లో పేరెంట్స్ కొంచెం జాగ్రత్త తీసుకోండి. 2 పూట్ల నైట్ నిద్రపోయే ముందు బ్రష్ చేసేటట్టు వాళ్ళ మీద ప్రెషర్ క్రియేట్ చేయండి. రెండోది, వారానికి ఒక్కసారి చాక్లెట్స్, స్వీట్స్, బిస్కెట్స్ లాంటి డిజర్ట్స్ ఇవ్వడం అలవాటుగా చేయండి. మూడోది, డిజర్ట్ తిన్న తర్వాత నోరు కడిగించండి. తర్వాత ఏదైనా ఒక బ్లాక్ డాట్ కానీ, ఒక చిన్న హోల్ కానీ టూత్లో కనిపించిన వెంటనే ప్లీజ్ పిల్లల్ని డాక్టర్ దగ్గర తీసురండి. పాలు పళ్ళే పోతాయి, వాళ్ళకి నొప్పి పట్టదు, పిల్లలకి ట్రీట్మెంట్ అవసరం లేదు ఇలాగా అనుకుని వాళ్ళు ఉంచడం వల్ల వాళ్ళకి బాగా నొప్పి ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు సరిగా తినరు. అది దట్ ఇంపాక్ట్స్ దర్ గ్రోత్. సో డోంట్ డూ దట్. రెండోది, పుచ్చిపోయిన పన్ను వచ్చినా దాన్ని తీసేయవలసిన అవసరం లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పెద్దవాళ్ళకైతే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అని చేస్తాం, చిన్నవాళ్ళకైతే సిచ్యువేషన్ బట్టి పల్పోటమీ, పల్పెక్టమీ అనేది చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఈజీ అండి. జస్ట్ లోకల్ అనస్థీషియాలో చిన్నపిల్లలు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నోరు తెచ్చి హాయి కూర్చొని ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వాళ్ళు చేయించుకుంటున్నారంటే మీకు అర్థమవుతుంది అది ఎంత సింపుల్ ట్రీట్మెంటో, అది పెద్ద నొప్పిదో ఉండదు అని మీకు అర్థం అవ్వాలి. ఇంకా పెద్దవాళ్ళకి ఏముందండి, కేవలం అపోహలు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలతోనే అందరూ ఏం చేసే తప్పు ఏంటంటే ఆ జబ్బుని పెంచుకొని ఒక పన్నుతో ట్రీట్మెంట్ చేయించుకుంటే పోయేదానికి 4 పళ్ళు, 5 పళ్ళు, 10 పళ్ళు ట్రీట్మెంట్ కోసం వస్తున్నారు, విచ్ ఈజ్ రాంగ్. అలా చేయొద్దు. ట్రీట్మెంట్స్ సులువుగా ఉన్నాయి, అడ్వాన్స్డ్గా ఉన్నాయి, సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఒక్కసారి ట్రీట్మెంట్ చేయించుకున్న పన్నుతో మళ్ళీ మీరు గట్టిగా స్ట్రాంగ్గా అయ్యి మళ్ళీ అన్ని నమిలి తినగలుగుతారు మీరు. యా. సో పళ్ళు ఎంత ఇంపార్టెంటో హెయిర్ కూడా అంతే ఇంపార్టెంట్. హెయిర్ ఈ మధ్య కాలంలో ఫీమేల్స్ కానీ మేల్స్ కానీ ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది. మేల్స్కి అయితే బాల్ హెడ్ వచ్చేస్తుంది. చిన్న వయసులోనే పెద్దవాళ్ళలాగా కనిపిస్తున్నారు. అలా ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా ఇలాంటి ట్రీట్మెంట్ ఉంది అంటారు? అవునండి. ఇప్పుడు బట్టతల ఉండడం అంటే అది ఓవర్ నైట్లో మనకి డెవలప్ కాదు. ఇది ఒక బ్యూటిఫుల్ థింగ్. అట్లీస్ట్ మనకి ఇంట్లో జెనెటికలీ మన పేరెంట్స్కి, మన మేనమామలకి, మన తాతలకి ఉండింది అనుకోండి, డెఫినెట్గా ఆ జీన్ మనలో కూడా ఉంటుంది. సో అలాంటప్పుడు
అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి హెయిర్ ఫాల్ స్టార్ట్ అవుతున్నప్పుడే హెయిర్ ఫాల్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. చిన్నగా పిఆర్పి చేయించుకోవడం కానీ, లేదా స్టెమ్ సెల్ థెరపీ చేయించుకోవడం కానీ, ఇవి పెద్దగా ఎక్స్టెన్సివ్ ట్రీట్మెంట్స్ కాదు. దీనివల్ల జరిగే మంచి ఏంటంటే వెరీ యంగ్ ఏజ్లో మీకు హెయిర్ ఫాల్ అయ్యి బట్టతలు డెవలప్ అవ్వడం, అడ్వాన్స్డ్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటికి వెళ్ళడం 100% మనం ఆపచ్చు. ఎన్ని సంవత్సరాలు మీరు ఈ హెయిర్ కేర్ అనేది చేస్తూ ఉంటే బట్టతల రాకుండా మీ జుట్టుతో మీరు అన్ని సంవత్సరాలు ఉండొచ్చు. ఒకవేళ బట్టతల డెవలప్ అయినా భయపడాల్సిన అవసరం లేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది బట్టతలకి పర్మనెంట్ సొల్యూషన్. అదే న్యాచురల్ వే. ఒక 2 రోజులు ట్రీట్మెంట్ చేయించుకుంటే పర్మనెంట్గా మీ హెయిర్తోనే మీరు ఉండొచ్చు. అది కూడా పక్కోళ్ళ హెయిర్ ఇంకా ఆర్టిఫిషియల్ హెయిర్ తీసుకొచ్చి మనం పెట్టము. మీ వెనకాతలు ఏదైతే హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్ ఉంటుందో దాన్ని తీసి ముందుకి జస్ట్ షిఫ్ట్ చేస్తామంతే. ఇదివరకన్నా కూడా మనం స్ట్రిప్లా తీసి చేయవలసి వచ్చేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదండి. వెనకాల నుంచి ఒక్కొక్క వెంట్రుక జస్ట్ షిఫ్టింగ్ చేస్తున్నాం. FUE టెక్నిక్ అంటారు దీన్ని. దానివల్ల బట్టతల ఉన్నా భయపడాల్సింది ఏం లేదు. హెయిర్ ఫాల్ ఉంది అయితే స్టార్ట్ అవుతుంది అంటే మటుకు ఇమ్మీడియట్గా 3 నెలలు ఉంటే మీకు తెలిసిపోతుంది ఇది హెయిర్ ఫాలా బట్టతల స్టార్ట్ అవుతుందా అనేది. అలాంటిది కనుక మీకు స్టార్ట్ అవుతుంది అని మటుకు నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే డాక్టర్ని కలవడం ద్వారా మీ హెయిర్ ఫాల్ని ఇమ్మీడియట్గా కంట్రోల్ చేసి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది డెవలప్ చేయొచ్చు. దీనివల్ల ఏంటంటే జుట్టు ఒత్తుగా అవ్వడంతో పాటు బట్టతలను చాలా సంవత్సరాలు రాకుండా పోస్ట్ పోన్ చేయొచ్చు మనం. రైట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫస్ట్ భయపడేది చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏమో, మళ్ళీ అది హెయిర్ నిజంగానే వస్తుందా అనే అపోహ కూడా ఎంత చెప్పినా కూడా ఆ అపోహ అయితే స్ట్రాంగ్గా ఉంది చాలామందిలో. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డే కేర్లో చేస్తాం అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్ అనేది. 2 లోకల్ ఎనెస్థీషియాలు చేస్తాం. ట్రీట్మెంట్ అవుతున్నంతసేపు మీరు చూస్తూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఆకలిస్తే ప్రొసీజర్ ఆపి ఏదైనా తినచ్చు కూడా. 2 మ్యాక్సిమం టైం 2 రోజులండి. అంటే దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఎందుకు అంత టైం కూడా అన్ని అవర్స్ కూడా ఏంటంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అందంగా ఒక్కొక్క ఫాలికల్ తీసి మీ ఓరియంటేషన్ తగినట్టుగా మీ హెయిర్ లైన్కి తగినట్టుగా హెయిర్ని ప్లేస్ చేయాలి. డెన్సిటీ, అలైన్మెంట్, ఓరియంటేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటేనే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నోటీస్ లేకుండా బ్యూటిఫుల్ హెయిర్ లైన్ అనేది మీకు వస్తుంది. రెండోది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ హెయిర్ ఎందుకు పర్మనెంట్గా ఉంటుంది అనే దానికి క్వశ్చన్ ఏంటంటే హార్మోన్ రెసిస్టెంట్ హెయిర్ ఉంటుంది. హార్మోన్ ప్రభావం వల్లే మీ ముందు జుట్టు పోతుంది. వెనకాతలు ఇలా అర్ధచంద్రాకారంలో క్రెసెంట్ షేప్లో హెయిర్ మిగిలిపోయి ఉంటుంది. దాన్ని పెట్టడం ద్వారా పర్మనెంట్ హెయిర్ మీకు ఉంటుంది. సో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా 130 బ్రాంచెస్ ఉన్నాయి. బెంగళూరు, చెన్నైలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఫీజుకి EMI ఫెసిలిటీ ఉంది. మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకోవచ్చు. స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి ఏ బ్రాంచ్కి వచ్చినా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ స్పెషలిస్టులు చేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కల్పన గారు. హెయిర్ అండ్ డెంటల్కి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.